హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీరు 2030లో అయితే కనుక కెరీర్ స్టార్ట్ చేద్దామనేసి ఎవరైతే అనుకుంటున్నారో ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది. ఎండ్ వరకైతే చూసేయండి. సో బేసికల్గా అసలు ప్రజెంట్గా ఉండే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో బ్లైండ్గా నమ్మేస్తూ లేకపోతే బ్లైండ్గా ఇప్పుడు చాలా కోర్సెస్ చాలా స్కిల్స్ అనేవి లైక్ బూమ్లో ఉన్నాయి అనేసి చాలా వాటిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఎలా చూస్ చేసుకోవాలి, అసలు ఎప్పుడు చూస్ చేసుకోవాలి, అండ్ అలాగే ప్రజెంట్గా అసలు ఏమేమి ట్రెండింగ్లో ఉన్నాయి, అండ్ అలాగే అవి 2030లో కానివ్వండి 35లో కానివ్వండి ఇలా అప్కమింగ్ ఇయర్స్లో కూడా అసలు ఏది అసలు డిమాండ్గా ఉంటుంది స్కిల్ అనేసి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను, చూసేయండి. సో బేసికల్గా ఫస్ట్లీ నేను కంప్లీట్ చేస్తాను అసలు ఆ స్కిల్స్ ఏంటో అనేసి. 2030లో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకున్న స్కిల్స్ ఏంటో చెప్తాను, చూడండి లేట్ చేయకుండా. సో దాంట్లో వచ్చేసరికి ఫస్ట్లీ మనకి ఏఐ ఉంది. మనందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత బూమింగ్లో ఉంది అనేసి. ఈవెన్ దో ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇప్పుడు ఏఐ అంటే మీరు ఎలాంటి రోల్లో జాయిన్ అవుతున్నా కూడా మీకు ఏఐ పైన మినిమం నాలెడ్జ్ అనేది ఉందా లేదా అనేసి టెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రోగా వచ్చే అవసరం లేదు, అట్లీస్ట్ దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏంటి అసలు ఏంటి ఇప్పుడు అనేసి తెలిస్తే చాలు. అంటే మీరు నేర్చుకుంటారు, వాళ్ళైనా సరే ట్రైన్ చేసుకుంటారు అని ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది. లేదు మీకు అసలుకే తెలియదు ఏఐ అంటే ఏంటో, అసలు ఎలా అదంతా కూడా రన్ అవుతుందో అంటే మీరు వెనకపడే అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. అండ్ దాని తర్వాత జనరేటివ్ ఏఐ అండి. మనం అందరం చూస్తున్నాం అసలు జనరేటివ్ ఏఐని యూజ్ చేసుకొని ఈ జనరేటివ్ ఏఐ అనేది ప్రతి ఒక్క రోల్ని కూడా వెనకబడి చేసేస్తుంది. ఇప్పుడు రియాలిటీగా మాట్లాడుకుంటే ప్రతి ఒక్క డొమైన్ని కూడా ఈ జనరేటివ్ ఏఐని రీప్లేస్ చేస్తుంది. ఎడిటర్ని చూస్ చేసుకోండి, అండ్ అలాగే ఎలాంటి దాని అయినా సరే మనము విత్ ఏఐ మనం ఏమైనా చేయొచ్చు. కాకపోతే ప్రజెంట్ ఈ ఏఐని అట్లీస్ట్ వాడడం వచ్చో, ఏఐ టూల్స్ని యూజ్ చేయడం వచ్చో వాళ్ళని కంపెనీస్ అనేవి తీసుకుంటున్నాయన్నమాట. సో ఇంతకుముందు చెప్పాను ఎడిటర్స్ ఇలా అనేసి. సో బేసికల్గా ఏ ఎడిటర్స్ని రీప్లేస్ చేస్తుందా అంటే ఎడిటర్స్కి ఏఐ టూల్స్ ఎంత బాగా వాడడం వచ్చు అనేది ఏ కంపెనీ అయినా చూస్తుంది. అలాగే మనకి డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, ఎవ్రీ ఫీల్డ్ తీసుకోండి. ఒక డెవలపర్ తీసుకొనివ్వండి, అంటే ప్రాపర్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఏఐ టూల్స్ ఎంత బాగా వాడడం వచ్చు అనేది చూస్తున్నారనమాట కంపెనీస్ అన్నీ కూడా. సో మీకు జనరేటివ్ ఏఐ ఇంజనీర్ ఇలాంటి వాటిలో కూడా మనకి చాలా ప్యాకేజ్ అనేది ఉంటుంది ఈ డొమైన్లో వెళ్ళినా కూడా. సో ఇవి అండ్ దాని తర్వాత మనందరికీ తెలుసు డేటా అనలిస్ట్ అంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇప్పుడు డేటా పైనే వర్క్ అయ్యి ఉంటుంది. హ్యూజ్ డేటా అనేది ఉంటుంది, దాన్ని అనలైజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడము ఇలా చాలా చాలా ఉంటాయి, మనందరికీ తెలుసు. సో అవన్నీ చేసేది అంతా కూడా డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్ క్రేజ్ అనేది చాలా ఉంటుంది. డేటా ఎక్కడికి పోదు. అలా అనేసి దీనికి డిమాండ్ తగ్గుతుందంటే తగ్గదు. ఎప్పటికైనా ఏ కంపెనీలో అయినా డేటా ఉండాల్సిందే, దాన్ని అనలైజ్ చేసి ప్రాసెసింగ్ చేయాల్సిందే. కాబట్టి డేటా అనలిస్ట్కి క్రేజ్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత డేటా సైంటిస్ట్. ఓకే, సో అండ్ అలాగే ఇక్కడ మనకి సైబర్ సెక్యూరిటీ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ కూడా డిజిటలైజ్ అయిపోయినాయి. ప్రతి ఒక్క డేటా కూడా మనము డిజిటలైజ్ చేసేస్తున్నాం. కంపెనీస్ అని కూడా ఆన్లైన్లో వర్క్ అవుతున్నాయి. ఏమైనా హ్యాక్ జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. సో సైబర్ సెక్యూరిటీకి కూడా ప్రొటెక్ట్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ రోల్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఏంటి అంటే మనకి క్లౌడ్ అండ్ డెవాప్స్ అనమాట. క్లౌడ్ ప్లస్ డెవాప్స్ ఈ రోల్కి కూడా మనకి అప్కమింగ్లో కూడా చాలా బాగా ఇప్పుడు కూడా ఉంది, ఫర్దర్గా కూడా ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే, సో ఇవ్వండి మేజర్గా మనకైతే 2030లో నేర్చుకోవాల్సిన స్కిల్స్. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలా ఎలా అంటే నో, టోటల్గా ఒక్కో దానికి ఇలా సపరేట్ చేసి దాంట్లో ఏమవుతాము, దీన్ని తీసుకుంటే ఏమవుతాము అనేసి అన్ని స్కిల్స్ మీరు ముందర పెట్టుకోండి. అసలు మీ ఇంట్రెస్ట్ దేనిపైన ఉంది అనేది చూసేసుకొని అప్పుడు చూస్ చేసుకోండి. బ్లైండ్గా ఏఐ అంట అనేసి ఏఐకి వెళ్ళిపోవడము ఇవన్నీ చేయకండి. మీ ఇంట్రెస్ట్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. లేకపోతే సరే ఏఐ అంటే భూమిలో ఉంది కాబట్టి తీసుకుంటాము, కాకపోతే నీకు రియాలిటిక్గా నీ స్కిల్ అనేది డేటా అనలిస్ట్లో నీ స్కిల్ ఉంది యాక్చువల్గా, అది నువ్వు ఈజీగా గ్రాప్ చేసుకోగలుగుతావు. కాకపోతే ఏఐ బూమింగ్లో ఉంది ఇలా అనేసి హై ప్యాకేజ్ అనేసి వెళ్ళిపోతాం. అంటే ఫ్యూచర్లో కూడా ఏఐ అంటున్నావు కాబట్టి. కాకపోతే అక్కడ ఫస్ట్ ఇంకా పైథాన్ లేకపోతే ఇంకా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం ఏఐలో అడ్వాన్స్డ్గా. అప్పుడు 1 వీక్ 2 వీక్స్ బాగానే ఉంటుంది, బహుశా కొంచెం బోరింగ్గా ఉండొచ్చు.
కరెక్ట్ 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత వద్దు అనేసి విడిచిపెట్టి పోతావు. అప్పుడేమవుతుంది, నువ్వు కోర్స్ కట్టిన మనీ వేస్ట్ అవుతుంది అండ్ అలాగే నీ టైం, ఎనర్జీ ఎవ్రీథింగ్ వేస్ట్ అవుతాయి. అలా కాకుండా ముందుగానే ఇలా చూసేసుకొని ఇంట్రెస్ట్‌ని బట్టి వెళ్ళిపోండి. ఓకే. సో ఇదండి ఓవరాల్‌గా. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీంట్లో బేసికల్లీ మనకి మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్‌తో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో చెప్పాను కదా 1,999 అనేసి. సో దీనికి మించి 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఉండదు. ఓవరాల్‌గా విత్ సర్టిఫికేషన్, ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ వాస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. అండ్ మీకు అలాగే ఇక్కడ మీకు డౌట్ సెషన్ అంటే డౌట్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. మీకు ఎప్పుడు ఏం డౌట్ వచ్చినా కూడా లైక్ మీకు క్లియరెన్స్ కూడా చేసేస్తాము. ఓకే. అండ్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. దట్స్ ద పాయింట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. దీనికి కోర్స్కి ఫుల్ స్టాక్ పైథాన్కి సంబంధించిన లైక్ ఫుల్ సిలబస్ ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. అండ్ అలాగే ఫ్రీ డెమో కూడా చూడండి, ఒక ఫ్రీ క్లాస్ చూడండి. అది నచ్చింది, అర్థమైంది అన్నప్పుడే జాయిన్ అవ్వండి. ఆ ఫ్రీ డెమో ఎలా చూడాలి అంటే కనుక జస్ట్ కామెంట్ సెక్షన్లో పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి టైప్ చేసేయండి. నేను అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు అప్రోచ్ అయిపోతే మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది రెడీగా ఉంది. లేదు అంటే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చుంటాను నంబర్, ఒక్కసారి అయితే చూసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐటీ పరంగా మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పేసేయచ్చు. నేను ఫర్దర్గా క్లియర్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.